హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియో వచ్చేసి యాదగిరిగుట్ట, ఇంకోటి స్వర్ణగిరి అండి. ఈ రెండు వీడియోలు అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ అండి, మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇది అయితే మన అన్నదానం కంటండి. నేనైతే ఈ రెండు వీడియోలు పెడుతున్నాను. మనం వీడియోలోకి వెళ్దాం. మన ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదైతే అన్న ప్రసాదం కంటని, ఇది ఎవరికంటే స్టాఫ్ రూమ్ వాళ్ళకేనంట. చూడండి, చాలా పెద్ద ఉంది. అక్కడ పని చేస్తారు కదా, వాళ్ళకు మాత్రమే ఇక్కడ భోజనాల సౌకర్యం ఉంటుంది అని చెప్పారు వెంకటేశ్వర స్వామి. ఇక్కడంతా స్టాఫ్ రూమ్ తింటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు గెస్ట్ ఎవరైనా వస్తే తింటారు. లోపల ఇంకో ఉంది, అది ఇంకెవరికి పెడతారేమో తెలియదు. మామూలుగా వచ్చే భక్తులకు కూడా ఉందంట, పైన ఉందన్నారు. ఇక్కడైతే మన హనుమాన్ అండి, హనుమంతుడు. మనం గుడి దర్శనం చేసుకొని వచ్చి రిటర్న్లో వచ్చేటప్పుడు హనుమంతుడు అయితే ఉన్నాడు. చాలా పెద్దగా ఉంది. మనకు ప్లేస్ ఇంకోటి కింద కూడా చిన్నగా పెట్టారు, దర్శనానికి అయితే ఉంది. అక్కడ దర్శనం చేసుకొని స్వామివారి ఆశీర్వాదం, తీర్థం, ప్రసాదం కూడా ఇస్తారు. శతకోపం కూడా పెడతారు. అక్కడ కిందనే ఉంది. పంతులు ఎప్పటికీ ఉంటారు. ఇక్కడైతే ప్రసాదం అంటండి, పులిహోర, వడ, అయితే రేట్లు అవన్నీ అక్కడ రాస్తున్నాయి కదా, ఇక్కడ కొంటున్నాను. ఇలాంటి ప్రసాదం కౌంటర్స్ అయితే 3 or 4 ఉన్నాయి. 4 వైపులా 4 చోట్ల అయితే ఉన్నాయి. ఎవరికి ఇక్కడ కనిపిస్తే ఇక్కడ వీలుంటే అక్కడ తీసుకుంటారు. ఇంకోటి ప్లేస్ ఏంటంటే మన స్వామివారి షావ వెళ్తుంది, సేవ అనేసి. షావ చూడండి ఎంత బాగా ఉంది. స్వామివారి దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరు. అసలు ఈ భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. మేము వెళ్ళిన టైంలో ఉండి మా పిల్లలు కూడా ఈ సేవలో పాల్గొన్నారు. కొంతసేపు గుడి చుట్టూ తిరుగుతుందంటండి షావ అయితే. కార్యసిద్ధి హనుమాన్, మనం ఏది మొక్కుకున్న మన కార్యానికి ఏ అడ్డు లేకుండా నెరవేర్చే హనుమంతుడు మన కార్యసిద్ధి హనుమాన్. జై బోలో హనుమానికి జై. చూడండి, ఇక్కడ లైన్ ఉంది. ఈ లైన్ కడుతూ మనము హనుమంతుని దర్శనం అయితే చేసుకోవచ్చు. పైన పెద్ద విగ్రహం ఉంది కదా, దర్శనం చేసుకుంటూ తీర్థప్రసాదాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి. నేనైతే దగ్గర కొంచెం పక్కకి వెళ్ళి స్వామివారికి అయితే ఫొటోస్, వీడియోస్ అయితే తీసాను. హనుమాన్కి, కార్యసిద్ధి హనుమానికి జై. చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. ఏది మొక్కుకున్న మన కార్యానికి ఏది అడ్డు లేకుండా ఎవరు వచ్చినా వాళ్ళని అడ్డు తొలగించి మన కార్యాన్ని ముందుకు సాగించే కార్యసిద్ధి హనుమాన్. పైన చూడండి చాలా పెద్ద హనుమంతుడు ఎత్తున్నాడు. ఇక్కడ మన స్వర్ణగిరి బెల్ గంట, ఇది గంట చాలా మంది కొట్టి శబ్దం చాలా వస్తుందనేసి లోపల నాలుకైతే తీసేసారంట. అది నాలుకంటే కొట్టేది ఉంటుంది కదా, దాన్ని నాలుక అంటారు. అది తీసేసి కట్టేసి పెట్టేశారంట. గంటను ముట్టుకోకుండా ఆ పెద్ద గంట దగ్గరికి వెళ్ళకుండా కట్టేశారు. ఇక్కడ చూడండి నరసింహస్వామి. నేను ఇంతకుముందు కూడా మొత్తం మీకు పైనుంచి జాగంతా చూపించాను కదా, చాలా పెద్దగా ఉందండి గుడి అయితే. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. నేనైతే ఇది 2వ, 3వసారి నేను వెళ్ళినప్పుడు. అప్పుడైతే నేను ఈ వీడియో యూట్యూబ్ అయితే పెట్టలేదు, ఛానల్ స్టార్ట్ చేయలేదు. 2వ, 3వసారి వెళ్ళినప్పుడు స్టార్ట్ చేసా, కానీ నేను అంతగా స్టార్టింగ్ కదా, నాకు అంత తెలియదు ఇట్లా తీయాలి, ఈ వీడియోస్ ఇలా అప్లోడ్ చేయాలనేసి. ఇప్పుడైతే నాకు కొంచెం తెలుస్తుంది. నేనైతే వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్. ఇప్పుడు చూడండి, మన విష్ణుమూర్తి నీళ్ళల్లో ఉంటారు కదా, అదైతే తీశాను. ఇప్పుడు మేము వెళ్ళేదైతే చూపిస్తున్నానండి. మేము వెళ్ళేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఉందంటే చాలా ట్రాఫిక్ ఉంది. మేము బయలుదేరింది అయితే సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ అదంతా తిరుగుతూ వెళ్ళాలి కదా. ఉప్పల్ దగ్గర అయితే చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడే మాకు ఒక 20-25 నిమిషాలు పట్టింది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే ఇంతకుముందు అయితే దారిలో చెట్లు, అడవులు ఉండేవి, కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. అన్ని ఇండ్లు, షాప్స్, కంపెనీలు, ఆఫీసు ఇవే ఉన్నాయి. అసలు గుట్టకి వెళ్ళేటప్పుడు ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం
ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ఇక్కడైతే. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే చాలా ఉంది. మన చెక్ పోస్ట్ దగ్గర ఎంతగానో ఎన్ని ఉంటాయి. అలా అయినా కానీ చెక్ పోస్ట్ల దగ్గర అయితే ఒక 1-2 కిలోమీటర్స్ దూరం అంత వరకు అయితే ట్రాఫిక్ నిలిచిపోయింది. స్లోగా వెళ్తున్నాయి. ఎవరి దగ్గరైనా డబ్బులు హ్యాష్ ట్రాక్ లేకపోతే వెనకకు మళ్ళీ బండ్లన్నీ వెనకకు తీసి మళ్ళీ ఈ కారు కూడా తీసి పక్క పెట్టి వెళ్ళాలంటే ఎంత హెడేక్ చెప్పండి. వెనక కూడా మొత్తం జామ్ అయిపోయినాయి. మాకు వెళ్ళడానికైతే ఒక అర్ధగంట అయితే పట్టింది. ఇంకా స్లోగా వెళ్తున్నాయి. ఆఖరికైతే బయటకు అయితే వచ్చాము. రాగానే పక్కనైతే టిఫిన్ సెంటర్లు ఉంటాయి కదండి, హోటల్లో. అక్కడైతే మేము ఆపి తిన్నాము. తిని మళ్ళీ బయలుదేరాము. ఇక్కడైతే చూడండి మన గుట్ట దగ్గర ఇది మన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఇది. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఇక్కడైతే కొద్దిగా వీడియోస్ అయితే తీస్తున్నాను. ఎందుకంటే ఫోన్ అసలు అలా ఉండదు కదా. మేము కింద కార్ పెట్టేసి బస్సులో పైకి వచ్చాము. పై నుంచి తీస్తే చూడండి ఎంత మొత్తం ఆ తోవ ఎట్లా ఉంది, ఆ బిల్డింగ్స్ ఎట్లున్నాయి, ఆ ఇండ్లు ఎట్లున్నాయి. మన పార్కింగ్ చూడండి, కింద పెద్ద పార్కింగ్, బస్సులు అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఇంకా దగ్గర వైపు అయితే తీద్దామంటే ఎండ అయితే విపరీతంగా ఎండ. ఆ ఎండకైతే నాకైతే అసలు వీడియో కూడా తీయబుద్ధి కాలేదు. కాకపోతే ఏంటంటే మనం వచ్చినందుకు వీడియోస్ తీసుకుంటే కొంచెం నేను కూడా సాటిస్ఫాక్షన్ అవుతాను, తీసుకున్నాను వీడియోస్. ఎండకైతే ఎక్కడ పడితే అక్కడ తడకలు వేశారు. ప్లస్ రేకుల షెడ్లు, నీళ్ళైతే ఎక్కడంటే అక్కడ నీళ్ళు పెట్టారు. మనకు నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొత్తం నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఉన్నాయి. రేకుల షెడ్లు ఉన్నాయి, తడకలు వేసి ఉన్నాయి. మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే వేడి అనేది వస్తుంది కదా. మనకు ఒక టైం ఉంటే 1 నుంచి 4 గంటల వరకు వేడైతే విపరీతంగా వస్తుంది. ఇట్లా అసలు తట్టుకోలేము. ఎక్కడ నడవలేకపోతున్నాం. బయటికి ఎక్కడ వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది అయితే కలిగింది. సో ఆఖరికైతే మన దేవుడి దర్శనం అయితే 150 రూపాయలు తీసుకొని నేను దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. 150 అయినా సరే, ఫ్రీ అయినా సరే చాలా పెద్దగా ఉంది. కాకపోతే నిదానంగా ఒకళ్ళు వెనక ఒకళ్ళు ఎట్లా నెట్టుకుంటూ 2 లైన్లు అన్నట్టు ఏం లేదు. చాలా నీట్గా కూల్గా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఆ దర్శనం చేసే దగ్గర కూడా నెట్టడం అనేది కొద్దిగా తగ్గింది. దర్శనం దేవుని చూసేంతవరకు అయితే మనకు కొంచెం భాగ్యాన్ని కలిగిస్తుంది. ఇంతకుముందు నెట్టడం నడవమ్మ అన్నట్టు. ఇప్పుడైతే అలాంటిది లేకుండా చూసిరా నడవండమ్మ అంటున్నారు. అట్లా కొద్దిగా పర్వాలేదు. దేవుని అయితే మొత్తం చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాము. చేసుకొని కిందికి వచ్చాక అన్నప్రసాదం పెడతారు కదా. మన తలనీలాలు ఇచ్చే దగ్గర అన్నప్రసాదం ఉంటుంది. అన్నప్రసాదం దగ్గర వెళ్తే అక్కడ కూడా లైన్ చాలా ఉంది. మాకు తెలిసిన వాళ్ళకి అనిపిస్తే లోపల తీసుకెళ్ళి అన్నం అయితే మేము అన్నప్రసాదం అయితే చేసాము. మళ్ళీ రిటర్న్ వచ్చేసి పాతగుట్టకి వెళ్ళాం. పాతగుట్ట దగ్గర దర్శనం చేసుకొని ఇంకా స్వర్ణగిరికి అయితే వచ్చేసాము. పాతగుట్ట దగ్గర కూడా చాలామంది ఉన్నారు, వండుకుంటున్నారు, తింటున్నారు. చాలా రష్ ఉంది. అక్కడ కూడా గుడి బంద్ చేశారు. 1 అవర్ అట్లా వెయిట్ చేసి తర్వాత దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము. మాకు ఫస్ట్లో గుట్ట నుంచి స్వర్ణగిరికి రావాలంటే మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చాము. మేము దగ్గర 2 గంటలు తిరిగినాం. ఆ మ్యాప్ చూపించిందంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అట్లా తెలిసిన వాళ్ళని అడుగుతూ వస్తే పర్వాలేదు, కానీ మనం గూగుల్ మ్యాప్ నమ్ముకొని వస్తే మాత్రం ఎంత టైం వేస్ట్ అయింది, అంత టైం వేస్ట్ అయింది. మేము వెళ్ళేసరికి చీకటి అయింది. దర్శనం ఒకటి చేసుకున్నాం కానీ ఇంకా వేరే ఏం చూడలేదు. లైట్లు అన్నీ బంద్ చేసారు. ఇంకా పబ్లిక్ అంతా వెళ్ళడం, ఇంకా మేమే లాస్ట్. నాకైతే భయం వేసింది, చీకట్లో ఎట్లా వెళ్తాము అని. అక్కడ బయట అయితే లైట్లు ఏవి లేవు, లోపల అన్నీ ఫుల్ లైట్లు, ఎక్కడ చూసినా లైట్లే. కానీ గేటు దాటినామంటే లైట్లు అయితే ఉండయి. కాకపోతే దారి అయితే అది వెళ్ళడానికి మనకి ఈజీగా తెలుస్తుంది. అన్ని కార్లు వెళ్ళేటప్పుడు వాటి వెనక వెళ్ళాము. ఒక 5 మినిట్స్లో మనకు హైవే వచ్చింది.
అది వచ్చేటప్పుడు మేము గుట్ట నుంచి గూగుల్ మ్యాప్ పెట్టుకొని వస్తే మాకు 2 గంటల పైన తిరిగి చాలా విసుగు గల్లీలు తిరిగేసి వచ్చినాం. అదే మాకు తర్వాత తెలిసింది, అరే మనము వెళ్ళేటప్పుడు ఉప్పల్ దాటినాక చెక్ పోస్ట్ దాటంగానే ఉంటుందండి, మన చెక్ పోస్ట్ ఉంటుంది కదా, దాటంగానే రైట్ సైడ్లో 1 కిలోమీటరే అనుకుంటా అక్కడ బస్సులు ఉన్నాయి, ఆటోస్ కూడా ఉన్నాయి. దిగినాక లోపలికి వెళ్ళడానికి చాలా ఫుల్ ఉన్నాయండి, ఇబ్బంది ఏముండదు, వెళ్ళచ్చు మంచిగా. మాకు తెలియక ఫస్ట్ మేము కార్లో అంతా తిరిగాం. సెకండ్ టైం మా బాబు ఫ్రెండ్స్తో వెళ్ళిండు, చూసుకున్నాడు. థర్డ్ టైం ఈజీగా వెళ్ళినాం, ఫోర్త్ టైం ఇంకా ఈజీగా వెళ్ళినాం. దర్శనం కూడా మాకైతే చాలా మంచిగా జరిగింది ఇక్కడ స్వర్ణగిరిలో కూడా. దర్శనం అయినాక మాకు టైం ఉంటే ఇంకా ఇవన్నీ తిరుగుతూ వీడియోస్ తీసాము. వాటర్లో విష్ణుమూర్తి అయితే పడుకొని ఉన్నారు కదా. 4 సైడ్ల ద్వారాలు ఉన్నాయి, 4 ద్వారాలకు దేవుని నామాలు ఉన్నాయి, 4 సైడ్ల దేవుళ్ళని పెట్టారు. వినాయకుడిని, నరసింహస్వామిని, విష్ణుమూర్తి విగ్రహం, ఇంకోటి అమ్మవారిది పెట్టారు. లైట్లు అయితే ఫుల్. పబ్లిక్ అయితే ఇక చెప్పే పని లేదు, మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ చూసినా చుట్టుముట్టు పబ్లిక్ ఉంది, చాలా అంటే చాలా. ఎక్కడ చూడు ఫోటోలు, సెల్ఫీలు, ఎక్కడైనా సెల్ఫీ మొత్తం అంతా సెల్ఫీలే ఉన్నాయి. యూట్యూబర్స్ కూడా ఉన్నారు చాలామంది, వీడియోస్ అయితే చాలామంది తీసుకుంటున్నారు. మనకు చూడడానికి అయితే 2 గంటలు టైం అయితే అస్సలు సరిపోవట్లేదు. నేనైతే తీసింది చాలా తక్కువ, కొంచెమే తీయాల్సినవి చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మనము పొద్దున పోతే రాత్రి వరకు చూడొచ్చు. ఈ చిడీలు ఎక్కుతాం కదా, స్టెప్స్ అంటారా, ఆ స్టెప్స్ చిడీలు ఎక్కేటప్పుడు ఒక్కొక్క చిడికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడంట, విశేషంగా అన్నీ రాసున్నాయంట. నేనైతే ఎక్కలేను. 108, 101 చిడీలు ఉన్నాయంట. అక్కడ మొత్తం విగ్రహాలే ఉన్నాయి, మొత్తం అన్నిటికీ ఏమేమి ఉన్నాయో అవన్నీ రాశారంట. ఈసారి వెళ్ళినప్పుడు నాకు కుదిరితే, నాకు ఓపిక ఉంటే మాత్రం నేను ఆ చీడీలు కూడా ఎక్కుతూ దిగుతున్నా వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే విష్ణుమూర్తిది అంటే బాగా దగ్గరికి వెళ్ళి కిందికి దిగేసి మరీ తీసుకొని వచ్చాను నేను. చూడండి వాటర్లో అన్నీ 1 రూపీ కాయిన్స్ వేసారు. చిల్లర దేవుడు ఉంటారు కదా, నీళ్ళు కాబట్టి 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ అన్నీ ఇట్లా వాళ్ళు వేసారు. అవన్నీ చాలా నీట్గా అనిపిస్తున్నాయి. లోతు అయితే లేదండి, మనకి కనిపిస్తుంది, వీడియోలో కూడా కనిపిస్తుంది చూడండి. మనకి లోతు అనేది మొత్తం బండలు చాలా నీట్గా, నీళ్ళు ఎప్పుడప్పుడు వస్తుంటున్నాయి, 4 సైడ్లు వస్తున్నాయి చూడండి. షైనింగ్ అయితే ఫుల్ షైనింగ్ ఉంది. నీళ్ళు నామాలు, 4 డోర్లు పైనుంచి చూడొచ్చు, కింది నుంచి చూడొచ్చు. నేను చెప్పాను కదా విష్ణుమూర్తి చుట్టుముట్టు 4 దేవుళ్ళు అయితే పెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నరసింహస్వామి అమ్మవారు ఉన్నారు, ఒక సైడ్ వినాయకుడు ఉన్నారు, ఒక సైడ్ విష్ణుమూర్తి, ఇంకో సైడ్ అమ్మవారు ఉంది. 4 సైడ్లు 4 పెట్టారు, 4 ద్వారాలు. పైనుంచి చూడండి, స్వర్ణగిరి దగ్గర తీశాను. ఎంత మొత్తం అన్ని కార్లే, బస్సులు లోపల వరకు కూడా వస్తున్నాయి, బస్సులు కూడా ఉన్నాయి. మొత్తం ఎక్కువ కార్లు ఎక్కువ ఉన్నాయి. అసలు కార్ పార్కింగ్ అయితే 4-5 జాగాలు ఉన్నాయి కార్ పార్కింగ్. గుడి అయితే చెప్పద్దు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూడండి పైకి వెళ్ళి తీశాను, ఎంత పెద్దగా ఉంది గుడి, చాలా పెద్దగా ఉంది. మనకు భోజనశాల వేరు ఉంది, నర్తనశాల అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే 12 hours అవుతూనే ఉంటుంది. పొద్దున్న 6 నుంచి నైట్ గుడి బంద్ చేసేంత వరకు డ్యాన్సెస్ ప్రోగ్రామ్స్ చాలా. ఇక్కడ భరతనాట్యం, కూచిపూడి ఇలా డ్యాన్సులు చేసే వాళ్ళైతే మొత్తం ఎక్కువ కనిపిస్తున్న ఆ పబ్లిక్లో ఎక్కడ చూసినా ఆ నాట్యం చేసే వాళ్ళే. చాలా ప్రోగ్రామ్స్ అయిన వాళ్ళు అయినట్టు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా భోజన సదుపాయాలు, రూమ్ సదుపాయాలు ఉన్నాయి. మామూలుగా మనలాంటి వెళ్ళే వాళ్ళకు కూడా రూమ్ సదుపాయాలు ఉన్నాయంట. అక్కడ రూమ్స్ తీసుకొని కూడా ఉండొచ్చు, రూమ్ సదుపాయం కూడా ఉంది. మనము నైట్ అయిపోయింది అనుకునే వాళ్ళు, లేకపోతే దూరం నుంచి వచ్చేవాళ్ళు, ఎలా అని అనుకునే వాళ్ళు 1 రోజు 2 రోజులు ఉండాలంటే మనం యాత్ర కడుపు గుట్టకాడ ఎట్లా ఉంటాం అట్లా ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడ రూమ్స్ కూడా రెంట్కి తీసుకొని, లోపలేనండి బయట కాదు, ఆ స్వర్ణగిరి టెంపుల్ లోపలే రూమ్స్ కూడా అద్దెకు తీసుకొని ఉండొచ్చు అంట.
అది దేనికో నాకు తెలియదు, కాకపోతే వాళ్ళు చెప్పారు అక్కడ టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ టీ కానీ అన్నీ మన చిడీల దగ్గర అయితే దొరుకుతాయంట. అక్కడైతే హోటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ముందుకైతే కార్ పార్కింగ్ దగ్గర ఎలాంటివి కానీ లేవు, మొత్తం అయితే అన్నీ ఉన్నాయి. అక్కడ మన గుడి లోపల కూడా అన్నప్రసాదం అయితే ఉందని చెప్పారు. చూడండి, నేను చెప్పాను కదా రూపాయలు, 2 రూపాయలు, 10 రూపీస్ అన్నీ అట్లా వేశారు. దేవుని చూడండి, చాలా జూమ్ చేసి దగ్గరికి వెళ్ళి తీసి చూపిస్తున్నాను మీకు. దర్శనం చేసుకోండి, మనకి ఇలాంటి భాగ్యం చాలా ఈ మధ్యలో అయితే వీడియోస్ రూపంలో చాలా దొరుకుతున్నాయి. చూడండి, నరసింహస్వామి, అమ్మవారు 4 సైడ్లు 4 దేవుళ్ళని పెట్టారు మంచిగా. హనుమాన్ ఇవన్నీ అయితే చాలా, ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు చాలా ఉన్నాయి. అవన్నీ అయితే ఇంకా తీయాలంటే టైం పడుతుంది. అప్పటికే 9 అయిపోయింది. ఇంకా గుడి అయితే లేదు. 9 నుంచి 9:30 వరకు దేవుడి పవలింపు సేవ అని అన్నారు. అయితే 9:30 బంద్ చేస్తుండొచ్చు, 9:30 ఉంది. ఈ సేవలు ఉంటాయి కదా, వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు ఏ సేవ ఉంది. ప్రతిరోజు ఏ టైమింగ్స్ 4-5 అయితే ఉంటాయంట. వాటికి మనం టికెట్ తీసుకుంటే డైరెక్ట్ వెళ్ళొచ్చు అంట. డైరెక్ట్ వెళ్ళేసి ఆ సేవలో పాల్గొనాలి. దర్శనం కూడా అందులోనే అయిపోతుంది. ఇంకోటి అంటే 500 టికెట్ అయితే డైరెక్ట్ లోపల పంపిస్తారంట. 300 అయితే కొంచెం లైన్ ఉంటుంది. ఫ్రీ అయితే ఇంకా పెద్ద లైన్ ఉంటుంది. మనకి ఏమైనా పూజలు అర్చనలు ఉన్నాయి, ఇంకా ఏవో వేరే స్పెషల్ ఉన్నాయి. అవి చేయించుకునే టికెట్ తీసుకుంటే వాటికి కూడా డైరెక్ట్ పంపిస్తారు. మనకి ఇట్లా మధ్యలో సేవలు ఉన్నాయని చెప్పాను కదా, అలాంటి సేవలకు టికెట్లు తీసుకుంటే కూడా మనము ఆ టైమింగ్స్లో డైరెక్ట్ వెళ్ళి ఆ సేవలో పాల్గొని దర్శనం చేసుకొని బయటికి రావచ్చు అంట అండి. ఇలాంటివి చాలా ఉన్నాయంట అక్కడ. మీరు వెళ్ళే ముందు బయట ఒకటి మనకు ఏమంటారు ఎంక్వైరీ రూమ్ అని ఉంటుంది కదా, మనం ఏదైనా కావాలంటే తెలుసుకోవడానికి. అలా మనకేం తెలియకపోతే ఫస్ట్ అక్కడ అన్నీ తెలుసుకొని మనకి ఏదైనా అవసరం ఉంటే పూజలు కానీ లేకపోతే ఇంకేదైనా మన పార్కింగ్ విషయం కానీ చిడీలు ఎక్కడి నుంచి ఎక్కాలి, హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏది అడిగినా వాళ్ళు చెప్తారు. మనకు పూజకు సేవలు పూజలు కావాలనుకున్న వాళ్ళు అక్కడ అడిగి లోపలికి వెళ్ళి తెలుసుకోవచ్చు, చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇబ్బంది పడేది ఏమి ఉండదు. చాలా అన్నిటికీ సదుపాయాలు ఉన్నాయి. మీరు వెళ్తే మాత్రం పొద్దున వెళ్తే రాత్రి వరకు అవుతుంది. ఇదైతే కార్ పార్కింగ్ దగ్గర ఎంట్రీలోనే ఉందండి వెంకటేశ్వర స్వామి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకో టెంపుల్కి వెళ్ళినప్పుడు అది కూడా తీసి పెడతాను. థ్యాంక్ యూ అండి. వాచ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ.